తెలంగాణ స్పెషల్ వంకాయ పచ్చిపులుసు ఎట్లా చేసుకుందామో చూద్దాం పారి. వంకాయ పచ్చిపులుసు చేసుకుందాము. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా, ఒక ఉల్లిగడ్డ. ఇప్పుడు వంకాయల్ని నూనె రాసి కాల్చుకుందాం. మంచిగా నూనె రాసుకుందాము. వంకాయల్ని కాల్చుకుందాం. ఇప్పుడు వంకాయలు మంచిగా కాల్చుకుందాం కదా. ఇవి తోలు పైన తీసుకుందాం. పులుసు కోసం పచ్చిపులుసులకు నేను 4-5 పచ్చిమిర్చి తీసుకున్నా, కాల్చుకుందాము. ఇప్పుడు చింతపండు చారు తీసుకుందాము. ఇట్లనే ఒక 2-3 సార్లు నీళ్ళు పోసుకొని మీకు ఎంత పులుపు కావాలో అంత తీసుకోవచ్చు. వంకాయ పచ్చిపులుసుకు ఇప్పుడు పచ్చిమిర్చి కాల్చుకున్నాం కదా, దంచుకుందాం. ఇది ఇప్పుడు వంకాయలను కూడా ఇందులోనే వేసి దంచుకుందాం. మెత్తగా అయిపోయింది. మంచిగా వంకాయలు మంచిగా ఉడికినాయి మెత్తగా. చింతపండు చారు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా మంచిగా పిసుకుందాం. ఉల్లిగడ్డ టేస్ట్ కూడా పచ్చిపులుసులోకి రావాలంటే ఇట్లా పిసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. 1 స్పూను కారం వేసుకుంటున్నా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం పర్రి. వంకాయ పచ్చిపులుసు ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నా. ఉల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకుందాం. పోపుకు నూనె వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుంటున్నా. కచ్చపిచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు ఇంగు వేసుకుందాం. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం కళ్యామాకు, తగినంత పసుపు. మంచిగా పోసు తయారైంది. పోపు వంకాయ పచ్చిపులుసు పోసుకుందాం. వంకాయ పచ్చిపులుసు తయారైంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. తెలంగాణ స్పెషల్ వంకాయ పచ్చిపులుసు తయారైంది. మీరు కూడా ట్రై చేయరు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.